దేవుని వాక్యం అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిది కాదా? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని వాక్యము బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని వాక్యము అద్దము వంటిది. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనము. దేవుని వాక్యము ఖడ్గము వంటిది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఎఫెసీ 6వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యము బలమైన ఆహారము వంటిది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యము తేనె వంటిది. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. కీర్తనలు 119వ అధ్యాయం 103వ వచనం. దేవుని వాక్యము పాల వంటిది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్.